రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. తాడేపల్లిగూడెం మండలంలోని కొత్తూరు, అప్పారావుపేట, చిన్నతాడేపల్లి, జగ్గన్నపేట, వీరంపాలెం వంటి గ్రామాలు అక్రమార్కులకు అడ్డాగా మారాయి. ముఖ్యంగా కొత్తూరులో అర్ధరాత్రి దాటిందంటే చాలు వందల సంఖ్యలో లారీలు, ప్రొక్లైన్లతో అక్రమ గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ 1966 ప్రకారం మైనింగ్ శాఖ అనుమతి, స్విన్రేజ్ ఫీజు చెల్లింపు తప్పనిసరి. కానీ ఇక్కడ వే బిల్లులు చెల్లించకుండానే వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్తూరులో ఏకంగా 100 అడుగుల లోతు వరకు, అప్పారావుపేటలో 10 నుంచి 15 అడుగుల వరకు తవ్వకాలు జరుపుతున్నారు. ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసి భూగర్భ జలమట్టం పడిపోవడానికి కారణమవుతుంది. రాజకీయ ఒత్తిళ్లతో రెవెన్యూ, మైనింగ్ అధికారులు తనిఖీలకు వెళ్లడానికి భయపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ దాడులు జరిగి జరిమానాలు విధించినా మాఫియా తీరు మారకపోవడం గమనార్హం. కేవలం జరిమానాలతో సరిపెట్టడం వల్ల అక్రమార్కులకు భయం లేకుండా పోతుందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పదే పదే తవ్వకాలు జరిపే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని డిమాండ్ చేస్తున్నారు.